హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. టమాటా కాంబినేషన్లో రకరకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు వీడియోలో టమాటా మినపప్పు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని రైస్, టిఫిన్స్ రెండింటిలోకి కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టమాటా మినపప్పు పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలను తీసుకున్నానండి. పండిన టమాటాలు అయితే పచ్చడి రుచి బాగుంటుంది. టమాటాలను శుభ్రంగా కడిగి మధ్యలో ఉండే తొడిమని తీసేసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 దంచిన వెల్లుల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందే పోపును వేయించుకున్నట్లయితే సెపరేట్గా వేరే ప్యాన్లో కాకుండా అన్నిటినీ ఒకే ప్యాన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి 3-4 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పొట్టు మినపప్పును ఉపయోగించినట్లయితే పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది. మీకు అందుబాటులో లేనట్లయితే మామూలు మినపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మినపప్పు రంగు మారుతున్నప్పుడు 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు ఇలా మంచి రంగులోకి రాగానే వీటిని ఆయిల్లో నుంచి తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మినపప్పును తీసేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనెలోకి ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 8 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనే ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టమాటా ముక్కలు తొందరగా ఉడకడం కోసం పచ్చడి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేస్తున్నానండి. అలాగే చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. టమాటాల్లో ఉప్పు వేసాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయండి. అయితే కొద్దిగా ఇలా నీరు వస్తుంది. ఇప్పుడు ఈ నీరంతా కూడా ఆవిరైపోయేంత వరకు ఈ టమాటా ముక్కలను దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పును మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒక్కసారి అంతా స్పూన్తో కలుపుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు కనిపించేలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే రోటి పచ్చడి రుచి వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ముందుగా వేయించి పెట్టుకున్న పోపులోకి వేసుకుని కలుపుకోవాలి. మినపప్పు కాంబినేషన్ తోటి ఈ టమాటా పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని రైస్, టిఫిన్స్ రెండింటిలోకి కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ తోటి టమాటా పచ్చడిని మీరు ఎప్పుడు ట్రై చేయనట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.